Hi guys, hi. So apparently there's a Ravija movie that is being that is getting released. So last time ఏదో మాస్ జాతర కదా, రిసీవ్డ్ a lot of backlash. సినిమా కూడా దొబ్బింది అనుకో, అది వేరే విషయం. బట్ ఏమో అంటే నేను వాట్ లైక్ మనం ఎవరో చెప్పు, నువ్వెవడరా నేనెవడు, సజెషన్ లేవడు, ఇంక చెప్పు నువ్వెవడు నేనెవడు. ఆయనకి తెలిసిందేదో, ఆయనకి తెలిసిన దాంట్లో ఆయన తోసిన దాంట్లో అది చేసుకుంటా పోతున్నాడు. ఉం? ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నచ్చితే నచ్చిందని చెప్తాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాం, అంతేగా. కానీ భర్త మహాశైలకు విజ్ఞప్తి, దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ట్రైలర్, ద ఫిల్మ్. విల్ వాచ్ అండ్ విల్ సీ ఇఫ్ యా ఎలా ఉందో అని చెప్పి విల్ సీ. ఐఎమ్ వాచింగ్ ఇట్ ఆప్టిమిస్టిక్లీ. ఎందుకు అంటే నాకు తెలుసు ఇది ఒక సంక్రాంతి సినిమానే, ఇది జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీశారు, ఇంట్లో ఏమీ ఉండదు బొక్క. సో జీరో ఎక్స్పెక్టేషన్స్ ఐఎమ్ వాచింగ్. ఓకేనా, దట్స్ ఇట్. యా, ఐఎమ్ గోయింగ్ టు రియాక్ట్. ఆల్ రైట్, విల్ స్టార్ట్ దిస్ రియాక్షన్ ఇన్ 3, 2, 1, let's go guys. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్లు, కత్తులు, Okay. ఫైట్, జాతర ఫైట్, ఓ తెగ చేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు. రెడీ బాబా? ఓకే. రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, రైటా రాంగా అని. ఐ థింక్ Is this ఈస్ ద రైట్ పర్సన్. a triangle love story? మీకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే మేడం. రామ్, ఎవరా అమ్మాయి? మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెల్లి. నేనే కనుక మీ పక్కన ఉండుంటే ఇంకొకరిని రానిచ్చామన్నా. ఎవరు సరే దురందరు పెళ్లికి ముందు మా బావ ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు, That కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడాళ్ళు. కాసేసి బొమ్మ బొరస నిలబెట్టింది. మరి నాకు నవ్వు రావట్లేదా? ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. అరే జనరేటర్ లో షుగర్ వేస్తున్నారు వాళ్ళు. అది నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. వెల్ దిస్ ఇస్ లుకింగ్ వెరీ గుడ్. ద కలర్ గ్రేడింగ్ ఇద్దరికి నిజం చెప్పేస్తాను. ఇట్స్ లుకింగ్ వెరీ అయినా గుడ్. సరే నాతో అలా ఉన్నావంటే బాలా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్ గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? ఓకే. అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్ లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. ఏంటో సమ్ టైమ్స్ నువ్వు కొన్ని సీరియస్ టాపిక్స్ ని ఫన్నీగా తీయడం కష్టం, అది రాయడమే కష్టం. మిషన్ ఇంపాసిబుల్ అని సినిమా ఉంటుంది, మిషన్ ఇంపాసిబుల్ అని ఒక సినిమా ఉంటుంది. సినిమా కోర్ ఐడియా ఏదైతే ఉంటుందో చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఉంటుంది. కోర్ ఐడియా గానీ ద సినిమా గానీ అది ఇట్స్ సీరియస్ థింగ్. ద వే ఇట్ గెట్స్ ప్రెజెంటెడ్ బాగోదు. ఎందుకు అంటే సీరియస్ థింగ్ ని ఫన్నీగా చూపించాలి అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఆల్వేస్ గెట్స్ ట్రాన్స్లేట్. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ట్రాన్స్లేట్ అవ్వాలి. ఇట్స్ సేమ్ టైమ్ లో హీరో గాడి ఇద్దరు అమ్మాయిలతో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఓకే, కృష్ణ అండ్ లీలా అని ఏదో గుర్తొచ్చింది. బట్ దట్స్ నాట్ దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సినిమా. కృష్ణ అండ్ లీలా మీరు చూసారో తెలియదు. దట్స్ బ్యూటిఫుల్ సినిమా, చాలా బాగుంటుంది సినిమా. ఏమండి ట్రైలర్ నాకైతే ఏమో ఎక్కలా. ఫైన్, ఈవెన్ ఇఫ్ ఐ గెట్ బ్యాక్లాష్ ఆన్ దిస్, it doesn't make any difference, dude. Like seriously telling you.
ఫైన్, దాట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఇప్పుడు ఏ సంఘానికి వచ్చేవి అంత గొప్పగా ఉన్నాయి, ఇది మాత్రం వర్స్ట్ ఉందని నేను అంటున్నా. అన్ని అలానే దొప్పించుకున్నాయి. ఇది కూడా కొందరు నచ్చొచ్చు, కొందరు నచ్చవచ్చు. నాకు నచ్చింది అంటే నాకు అంత పెద్ద నచ్చల, అంతే సింపుల్. యా, అది 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 పరిస్థితి. Hope you guys like my reaction. If you don't agree with me, or if you agree with me, just comment out something, and do check out the other videos as well. I've reacted to all or most of the Sankranti trailers as well. So చూడండి ప్రశాంతంగా. And yeah, జాగ్రత్త, bye.